మతోన్మాద విద్వేష శక్తుల నుండి హైదరాబాద్ ను కాపాడుకుందామనే అంశంపై వామపక్ష పార్టీలు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వామపక్ష పార్టీల నాయకులు మేధావులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణలో హైదరాబాద్ నగరంలో జరుగుతున్న కొన్ని ఘటనలను ఆధారం చేసుకుని బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పీ లాంటి సంస్థలు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గుడులపై జరిగిన దుర్ఘటనలను మతపూరితం చేసి రాజకీయం పబ్బం గడుపుకునేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందన్నారు. నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు, పేదరికం, దేశంలో పెరుగుతున్న అవినీతి తదితర సమస్యలను పక్కతో పట్టించేందుకు బీజేపీ మత రాజకీయాలను సాధిస్తుందని తెలిపారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. హిందువుల మధ్య ఉంటే ఏంటి వైరం ఏమున్నది, కొట్లాట దేనికున్నది అంటే వాళ్ళ అవసరాల కోసం ఈ ప్రజల్లో ఉండేటటువంటి భావజాలాల పట్ల వ్యతిరేకతను తీసుకురావడం ద్వారా ఈ దేశాన్ని కలుషితం ఇప్పుడు హైదరాబాద్ లో కూడా అనేక రకాలైనటువంటి హనుమాన్ వస్తే మనం రోడ్డు మీదకి పోలేము, గణపతి వస్తే మనం రోడ్డు మీదకి పోలేము, ఏ చిన్న పండుగ పుణ్యాలు వచ్చినా ఏ వచ్చినా కూడా ఈరోజు ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టాలి. ఆ విద్వేషాలని ఓటింగ్ రూపంలో మనం తెచ్చుకోవాలనేటటువంటిది అతని ఆలోచన. ఇప్పుడు లేవిగా హైదరాబాద్లో ఏమైనా చేస్తే వాడు ఇమీడియట్గా వస్తారు. ఇద్దరి మధ్యలో వాడు అక్కడ విద్వేషాలు రెచ్చగొట్టాలి, మేము ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టాలి. రేపు ఓట్లను నిజానికి చాలా మంది తెలంగాణ స్థాయిలో పోరాటం చాలా గుజరాత్ అంటారు. మరి ఇప్పుడు 8 సీట్లు గెలిచింది వచ్చేసింది, మరి ఎట్లా రాగలిగింది? అన్నిట్లను కూడా ఈరోజు ఈ మోడీ వాట్సాప్ యూనివర్సిటీ అనేటటువంటిది ప్రభావం చేస్తుంది ప్రజలు. మన హిందువుల సంఖ్య కంటే 4%, 2% అనుకుంటా ముస్లింల సంఖ్య పెరిగిందని తీసుకు బీజేపీ సర్కిల్లో చాలా బ్రహ్మాండంగా పోయింది. అంటే హిందువులంతా రేపు ప్రమాదంలో పడతారు. गणेश और वो एक साथ आ रहे थे तो बड़ी बात में गोवा और दूसरे आंध्र प्रदेश 4 महीने से హైదరాబాద్ సిటీలో పెరుగుతున్న మత విద్వేష రాజకీయాలు నగరం యొక్క వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాయి, ప్రజల యొక్క మైండ్లను ఖరాబ్ చేస్తున్నాయి. కొన్ని అనుకోని సంఘటనలు జరిగి గుడుల మీద జరిగిన దాడులు చాలా దుర్మార్గమైనవి. ఆ దాడుల్ని కమ్యూనిస్ట్ పార్టీలు, వామపక్ష పార్టీలు మేము ఖండిస్తున్నాం. కానీ దాడులు జరిగిన ఘటనలు వాటిని ఆధారంగా చేసుకొని హైదరాబాద్ సిటీలో హిందూ ముస్లిం వైషమ్యాలు పెంచడం కోసం ఆర్ఎస్ఎస్, బీజేపీ లాంటి శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. హైదరాబాద్ అనేది మొదటి నుంచి హిందూ ముస్లిం ఐక్యతతో ముందుకు నడుస్తున్న నగరం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా మత ఘర్షణలు, మత వైషమ్యాలు పెంచడం ద్వారా నగరం యొక్క వాతావరణం దెబ్బతీస్తుంది బీజేపీ. అందుకనే రాబోయే ఎన్నికల్లో హైదరాబాద్ సిటీలో బలపడడం కోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నం. అందుకని ఈరోజు హైదరాబాద్ నగర ప్రజలకు కూడా చెప్పదలుచుకుంది, వామపక్ష పార్టీల తరఫున అప్పీల్ చేస్తుంది, నగరంలో ఈరోజున్న ప్రశాంత వాతావరణాన్ని కాపాడుతున్నాం. ఎక్కడి నుంచి ఏ రకమైన గుళ్ళ మీద దాడులు జరిగినా, మతపరమైనటువంటి దాడులు జరిగినా దాన్ని సమైక్యంగా ఎదుర్కొందాం. ఆ దాడులు చేస్తున్న వ్యక్తులు, శక్తులు ఏమున్నా వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకోవాలి. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని మతపూరితం చేసి విద్వేషాలు రెచ్చగొట్టే శక్తుల పట్ల అప్రమత్తంగా లేకపోతే నగరం యొక్క పరిస్థితి తారుమారవుతుంది, ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. హైదరాబాద్ సిటీలో యువతకు ఉద్యోగాలు లేవు, నగరంలో అనేకమైన తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. వాటి మీద పనిచేద్దాం, ఈ మత వైషమ్యాలు దూరం పెట్టి సామరస్యం కోసం పనిచేద్దామని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీల తరఫున అప్పీల్ చేస్తున్నాం.